ఒకసారి లక్ష్మీనారాయణులు ఆకాశ మార్గంలో వివరిస్తుండగా వారికి గంగానదిలో అనేకమైనటువంటి పాపం పోగొట్టుకున్నకు స్నానాలు చేస్తూ ఉండడం గమనించింది. అది చూసినటువంటి లక్ష్మీ అమ్మవారు ఇలా అన్నదట, నాథ, ఇంతమంది మీ కాళీ బుటన వేరు నుంచి ఉద్భవించినటువంటి అతి పవిత్రమైనటువంటి గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తిరిగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుని ఉంటారు కదా అని సందేహం వెలుగుచ్చిందంట. దానికి నారాయణుల వారు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెబుతాను, నీవు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని అంటూ ఆమెను ఏమి చేయాలో చెప్తాడు. ఆ ప్రకారంగా లక్ష్మీ అమ్మవారు ఒక పండు ముత్తైదువ రూపంలో ధరించి గంగానది ఒడ్డుకు చేరింది. అక్కడ గంగలో మునిగిపోతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగిందట. ఆ మాటలు విన్నటువంటి చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలు రక్షించేందుకు సిద్ధమవుతారు. అది చూసినటువంటి ఆ వృద్ధురాలు అంటే అమ్మవారు, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉన్నది. పాపాత్ములు ఎవరైనా ఆయనను ముట్టుకుంటే వెంటనే అతడి ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతాయి. కనుక మీలో పాపరహితులు వారెవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే కాపాడండి అని చెప్పేసి హెచ్చరిస్తుందట. ఆ మాటలు విన్నటువంటి అక్కడున్న అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా నదిలోకి దూకి కొట్టుకుపోతున్నటువంటి వృద్ధుని రెక్కలు గుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొస్తాడు. ఆ వృద్ధురాలు అతడిని కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాయన, నీవు ప్రాణాలు తెగించి మరీ నా ఇక్కడ మాంగళ్యం దక్కించావు కదా, నీవు పాపరహితుడువా అని అడిగిందట. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మ, నేను ఇంతకుముందే నారాయణుని పాదం నుంచి ఉద్భవించినటువంటి అతి పవిత్రమైన గంగా స్నానం చేసి పునీతులయ్యాను. అందుకే నాకు ఈ ఒకటువంటి నీ పతి ప్రాణాలు దక్కించడానికి అవకాశం వచ్చింది అని చెప్తాడట. దీనివల్ల తెలిసిన మన నీతి ఏమిటంటే, వాస్తవం ఏమిటంటే, ఏదైనా కూడా ఒక సాంప్రదాయం, ఆచార వ్యవహారాల గురించి మనం ఖచ్చితమైనటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మాలి. యద్భావం తద్భవతి అంటారు. ఆ యొక్క భగవంతుని మీద ప్రేమ, నమ్మకం ఉంటే గనక తప్పకుండా దాని సత్ఫలితాలు మనం పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ.